यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। గీతలో వర్ణించిన ఈ ప్రసిద్ధ శ్లోకంలో భగవాన్ చెప్తున్నారు, ఎప్పుడైతే భారతదేశంలో ధర్మ గ్లాని అతి గ్లాని అవుతుందో, అధర్మ పెరుగుతుందో, పునఃస్థాపన కోసం పరమాత్మ అవతరించారు. ఈరోజు అధర్మం చరమసీమకు చేరుకునింది మరియు పాపం కుండ నిండినది. ఇలా చెప్పడం పూర్తిగా అతిశయోక్తి కాదు. ఇది వర్తమాన సమయంలో మనం ఘోర కలియుగంలో జీవిస్తున్నాం. ఒకవైపు విజ్ఞానం, సాంకేతిక మరియు భౌతిక సాధనాల అతి జరుగుతోంది. మరోవైపు జనసంఖ్య, కాలుష్యం, హింస, దుఃఖం, అశాంతి యొక్క అతి కూడా జరుగుతోంది. మానవుల మనోవికారం కూడా చరమ స్థితికి చేరుకునింది. అతి తర్వాత అంతం కూడా ఉంటుంది అనేది నానుడి. ప్రస్తుతం పరివర్తన సమయం సమీపించింది. మహాపరివర్తనకు సాక్షి కాబోతున్నాం. ఈ మహాపరివర్తన సమయం ఎప్పుడు మొదలైంది అనేది స్వయం శక్తివంతుడు పరంపిత పరమాత్మ పరంధామం నుండి ఈ సాకార మనుష్యలోకంలోకి అవతరించినప్పుడు, వేల సంవత్సరాల నుండి మనిషి ఎవరినైతే పిలుస్తూ ఉన్నారో, క్షణకాల దర్శన భాగ్యం కోసం ప్రాణత్యాగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారో, మనందరి ప్రియతమ పరపిత పరమాత్మ సింధ్ రాష్ట్రం యొక్క హైదరాబాద్లో దాదా లేఖరాజ్ తనువులో 1936వ సంవత్సరంలో అవతరించారు. మొట్టమొదటిసారి ఆ త్రికాలదర్శి పరమాత్మ మహా వినాశకాలం యొక్క ప్రత్యక్షతను గావించారు. వారికి ప్రకృతి యొక్క పంచతత్వాల వికరాల శక్తిని చూపించింది. భూకంపాలు, జ్వాలాముఖి అగ్ని, వరద, సునామీ, అనేక గ్రామాలే కొట్టుకుపోతున్నాయి. తుఫానులు, ఎగిసిపడే సముద్రం అలలు పూర్తి భూమిని కాలగర్భంలో కలిసిపోయేలా చేస్తున్నాయి. విధ్వంసకారి ఆయుధాలతో యుద్ధాలు, నరహింస, భారతదేశంలో కలహాలతో రక్తపు నదుల ప్రవాహం, ఇలాంటి ప్రళయం ప్రత్యక్షతతో ప్రపంచం యొక్క వైరాగ్యం వచ్చేసింది. దీని తర్వాత కలియుగం యొక్క వినాశనం తర్వాత వచ్చే సత్యయుగి ప్రపంచం యొక్క దివ్య సాక్షాత్కారాన్ని పరమాత్మ చేయించారు. అందులో మనసును రంజింపచేసే దృశ్యాల్ని కూడా చూపించారు. నలువైపులా సుఖం, శాంతి, పవిత్రత యొక్క ప్రపంచాన్ని కూడా చూపించారు. ఒకవైపు ప్రకృతి తన సతోప్రధాన రూపాన్ని చూపించింది. మానవులు సర్వగుణ సంపన్న దేవతా స్వరూపంతో జీవిస్తున్నారు. సర్వ ప్రాణులలో ప్రేమ మరియు సద్భావన కనిపిస్తుంది. ఆ ప్రపంచంలో శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణుల రాజ్యం ఉండేది. అటువంటి సర్వసుఖ సంపన్న రాజ్యంలో ఒకే ధర్మం, ఒకే భాష ఉన్న కారణం చేత అందరూ సుఖంగా సమృద్ధిగా ఉన్నారు. దీని తర్వాత నిరాకారుడు పరమాత్మ దాదా లేఖరాజును శ్రేష్ఠ ప్రపంచ స్థాపన కొరకు నిమిత్తముగా చేశారు. అలౌకిక అనే పేరు వారిది. దాదా లేఖరాజు నుండి
ప్రజాపిత బ్రహ్మగా చేశారు. నియమిత రూపంలో వారి శరీరాన్ని ఆధారంగా చేసుకొని సత్య జ్ఞానం ప్రవాహంతో ప్రారంభించారు. ఈ రకంగా ఓం మండలి స్థాపన చేశారు. ఇక్కడికి వచ్చేవారికి అనేక దివ్య సాక్షాత్కారములు జరిగినవి. ఈ ఓం మండలి పూర్తి హైదరాబాదులో విఖ్యాతిగాంచినది. వీరందరూ కలిసి 14 సంవత్సరాలు తపస్సు చేశారు. 1950లో ఓం మండలి పాకిస్తాన్ నుండి భారతదేశంలోని ఆబు పర్వతంపైకి చేరింది. ఓం మండలి పేరుని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంగా మార్చబడినది. జ్ఞానం, యోగం, ధారణ, సేవ ద్వారా ప్రభు ప్రేమలో పెరిగిన శివశక్తులు భారతదేశంలో, విశ్వంలో అనేక స్థానాలలో సేవను ప్రారంభించారు. 1969లో బ్రహ్మబాబా తన సంపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకొని అవ్యక్తమైనారు. అయితే పరమాత్మ ద్వారా ప్రారంభించబడిన ఈ అవినాశి యజ్ఞం ఎదుగుతూ వచ్చింది. ప్రస్తుతం పూర్తి విశ్వంలో విస్తరించింది. భవిష్యత్తులో జరగబోయే దృశ్యాల్ని నాడు బ్రహ్మబాబా చూసినవి నేడు వాస్తవ రూపంలోకి కనిపిస్తున్నాయి. పూర్తి ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధాలు నేడు తయారై ఉన్నాయి. 2 ప్రపంచ యుద్ధాలు చూశాం. 3వ యుద్ధం ఎంత దారుణంగా ఉండవచ్చో అంచనా వేయగలం. వాయుమండలంలో జరుగుతున్న మార్పులు మనం చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ నేడు ప్రపంచంలోని చింతించవలసిదగినటువంటి అంశం. అనేక పీస్ కాన్ఫరెన్సెస్, క్లైమేట్ కాన్ఫరెన్సెస్ జరిగిన తర్వాత కూడా ఈ వికట పరిస్థితిని నియంత్రించలేకపోతున్నారు. కోరుకోకపోయినా మనం మన వినాశనాన్ని ఆహ్వానం చేస్తున్నాం, ప్రళయాన్ని ఆహ్వానిస్తున్నాం. సమయం తీవ్ర గతిలో నడుస్తోంది. ఈ మహాపరివర్తన కాలాన్ని గుర్తించవలసినటువంటి అవసరం వచ్చేసింది. మా ఉద్దేశం మహా వినాశనం యొక్క విషయంతో భయపెట్టడం కాదు, ఆ వినాశనం తర్వాత రాబోయే సత్యయుగి ప్రపంచం గురించి తెలియచేయటమే. ఈ పరమాత్మ అవతరణ మహత్వాన్ని తెలుసుకొని పరమాత్మ తెలియజేసే శ్రీమతాన్ని తమ జీవితంలో ధారణ చేయటం ద్వారానే మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళగలం. ఈ ఈశ్వరీయ జ్ఞానం యొక్క లాభాన్ని విశ్వంలోని ప్రతి ఆత్మ గ్రహించవచ్చు. ఎందుకంటే మనం అందరం ఆత్మలం, ఆ పరంపిత పరమాత్మ యొక్క సంతానం. ఈ ఈశ్వరీయ జ్ఞానం మనకు జన్మసిద్ధ అధికారం. గుర్తుంచుకోండి, ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. ఓం శాంతి.